వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. మార్కెట్ లో కొనే సాసెస్, జామ్స్ లో ప్రిజర్వేటివ్స్ ఇంకా షుగర్ ఎక్కువగా ఉంటాయని తెలిసినా సరే మనం వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ ఈ రోజు వీడియోలోని ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా చేసుకుని కొన్ని రోజులు స్టోర్ చేసుకునేలా టమాటా కెచప్ నుండి జామ్ వరకు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అన్ని డీటెయిల్ గా షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి హెల్తీ మయోనీస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీనిలో ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయము. ఎంత హెల్తీయో అంతే టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని 15 జీడిపప్పు, 15 బాదం వేసాక వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే వేడి నీళ్ళు వేసుకోవాలండి, లేదంటే వీటిని నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవచ్చు. అరగంట తర్వాత నట్స్ అన్ని కూడా బాగా నానిపోయాయి. బాదం ని మొత్తం పీల్ చేసేసాక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన నట్స్ అన్ని వేసేసాక 100 గ్రాముల పన్నీర్ ని ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుందామండి. పన్నీర్ వేసేసాక 3-4 వెల్లుల్లి వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసాక కొద్దిగా నిమ్మరసం వేసాక ఫ్లేవర్స్ అంతా బ్యాలెన్స్ చేయటం కోసం 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా పలుకులు ఉండకూడదండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకవేళ మయోనీస్ కన్సిస్టెన్సీ బాగా థిక్ గా ఉంది అని అనిపిస్తే మాత్రం 1 టేబుల్ స్పూన్ పాలు లేదంటే వాటర్ ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీలో మయోనీస్ ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మనకి ప్లెయిన్ మయోనీస్ అయితే రెడీ అయిపోయింది కదా. దీని టేస్ట్ మాత్రం సేమ్ బయట దొరికే మయోనీస్ లాగే ఉంటుంది. ఈ మయోనీస్ ని రోల్స్, శాండ్విచెస్, బర్గర్స్ ఇంకా మయోనీస్ తో ఏ రెసిపీ చేసినా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఈ మయోనీస్ తోనే మనం ఇంకో 2 రకాల ఫ్లేవర్స్ అయితే చేద్దాము. మిక్సీ జార్ లోని 1/2 కప్పు మయోనీస్ ని అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న మయోనీస్ ని బట్టి కొద్దిగా క్వాంటిటీలో పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మింట్ మయోనీస్ రెడీ అయిపోతుందండి. మింట్ ఫ్లేవర్ లో ఉండే ఈ మయోనీస్ ని కూడా సలాడ్ తో పాటు శాండ్విచ్, రోల్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా సెకండ్ ఫ్లేవర్ కోసం 1/2 కప్పు మయోనీస్ లో 1/2 టీ స్పూన్ చొప్పున కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలాతో పాటు కసూరి మేతి వేసాక కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే తందూరి మయో రెడీ అయిపోతుందండి. దీన్ని కూడా రోల్స్, సలాడ్స్ లో యూస్ చేసుకోవచ్చండి. మసాలా అన్ని కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే తందూరి మయో కూడా చాలా బాగుంటుంది. అలా చాలా ఈజీగా హెల్దీగా 3 రకాల మయోనీస్ రెసిపీస్ అయితే చేసేసుకున్నామండి. ఈ మయోనీస్ లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు కాబట్టి 8 బాక్స్ లో వేసేసుకుంటే 2-3 రోజులు మాత్రమే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ ఎప్పుడు చేసినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా సేమ్ రెస్టారెంట్ టేస్ట్ రావటం కోసం మిక్సీ జార్ లోని 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం పుదీనా కంటే కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. కొత్తిమీర ఒక 70% తీసుకుంటే పుదీనా 30% మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 1/3 కప్పు పుదీనా వేసేసాక 2 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం వేసాక చిన్న ఉల్లిపాయని హాఫ్ వేసేసాక 1 టేబుల్ స్పూన్ పుట్నాలు లేదంటే వేయించిన పల్లీలు వేసేసాక కొద్దిగా సాల్ట్, వేయించిన జీలకర్ర పొడితో పాటు సగం నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసేసుకుని ఈ గ్రీన్ చట్నీ తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసాక ఇంకా వాటర్ ఏమీ వేయకుండానే ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రీన్ చట్నీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి. దీన్ని ఎక్కువగా చాట్ రెసిపీస్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఈ గ్రీన్ చట్నీ రెస్టారెంట్ టేస్ట్ రావటం కోసం దీనిలో పెరుగు కలుపుతామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసాక విస్కర్ తోటి ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకుని ఇందాక గ్రైండ్ చేసిన గ్రీన్ చట్నీని కొద్దిగా వేసుకుంటూ విస్కర్ తోటి కలిపేసుకుందాము. అలా మిక్స్ చేసుకుంటూ గ్రీన్ చట్నీ అంతా వేసేసుకుని అంతా కలిసేలా కలిపేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ తోటి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ గ్రీన్ చట్నీని శాండ్విచెస్ తో పాటు పన్నీర్ రోల్, చికెన్ రోల్ చేసుకునేటప్పుడు కూడా యూస్ చేస్తారు. వీటితో పాటు ఏదైనా పన్నీర్ ఫ్రై ని డిప్ చేసుకుని కూడా తినొచ్చు. గ్రీన్ చట్నీ ఎప్పుడు చేసినా సరే ఈ ప్రాసెస్ లో చేయండి, బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీని ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కుదరదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఎక్కువగా అడిగే టమాటా కెచప్ అండి. ఈ టమాటా కెచప్ కోసం నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్ కానీ యూస్ చేయలేదండి. దీనికోసం నేను 1/2 కేజీ టమాటాలను అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలతో చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేదానికి డబుల్ క్వాంటిటీలో వేసుకుని కూడా చేసుకోవచ్చు. 1/2 కేజీ టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటాలతో పాటు చిన్న ఉల్లిపాయని సగం వేసాక 1/2 ఇంచు అల్లంతో పాటు 3-4 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ మిరియాలు, చాలా చిన్న సైజ్ లో దాల్చిన చెక్క కూడా వేసాక మంచి కలర్ కోసం బీట్రూట్ ను కూడా ఒక స్లైస్ వేసాక కొద్దిగా సాల్ట్ తో పాటు 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీనే డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చండి. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్
స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకుని మూత తీసి చూస్తే టమాటాలంతా కూడా బాగా ఉడికిపోతాయి. ఇదంతా కూడా బాగా చల్లారాక మిక్సీ జార్ లో వేసేసుకుని ఎక్కడ పలుకులు లేకుండా ఇదంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాక కుక్కర్ లేదంటే ఏదైనా కడాయి మీద స్ట్రైనర్ పెట్టుకుని గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ అంతా కూడా వడకట్టేసుకోవాలి. ఇలా అంతా స్ట్రెయిన్ చేసేస్తే మెత్తని పేస్ట్ అంతా కూడా కుక్కర్ పాన్ లోకి వచ్చేసింది. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇందులోనే 1/3 కప్పు బెల్లం తురుము లేదంటే పంచదార వేసేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం తురుము ఈ కలర్ లో ఉన్నది యూస్ చేశాను. కొద్దిగా డార్కిష్ కలర్ లో ఉన్నది యూస్ చేస్తే టమాటా కెచప్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. 1/3 కప్పు బెల్లం తురుము లేదంటే పంచదార వేసేసాక అదంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటే టమాటా పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది బాగా ఉడికిందో లేదో చెక్ చేయడం కోసం టమాటా కెచప్ ని కొద్దిగా ప్లేట్ మీద వేసుకున్నామంటే దాని నుండి వాటర్ సపరేట్ అవ్వకుండా ఉండాలి. ఇలా సపరేట్ అవ్వకుండా తిక్కుగా ఉంది అంటే మనం తయారు చేసిన టమాటా కెచప్ రెడీ అయినట్టే. దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం వెనిగర్ లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చండి. నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయతో తీసిన నిమ్మరసం వేసేసుకుని అంతా కలిపేసాక స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా కెచప్ అంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని ఎయిర్ టైట్ జార్ లో లేదంటే బాక్స్ లో వేసి స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే వారం రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే 3-4 వారాలు స్టోర్ చేసుకోవచ్చండి. అలా ఈజీగా హెల్తీగా టమాటా కెచప్ అయితే రెడీ అయిపోయింది. 1/2 kg టమాటాలతోటి నాకైతే ఈ రెండింటితోటి టమాటా కెచప్ అయితే రెడీ అయిందండి. అలా ఈజీగా హెల్తీగా టమాటా కెచప్ రెడీ అయిపోయింది కదండి. ఇంకా 4th రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే హోమ్ మేడ్ న్యూటెల్లా. ఈ న్యూటెల్లాని మాత్రం ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ట్రై చేసి చాలా బాగా వచ్చిందని చెప్పారు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 10 జీడిపప్పు వేసాక బాదాంని నీట్ గా క్లాత్ తో క్లీన్ చేసుకుని 1/2 కప్పు ప్యాన్ లో వేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు వేయించేసాక వీటిని ప్లేట్లోకి వేసేసుకుని ఇవి చల్లారే లోపు 1/2 కప్పు పల్లీలు ప్యాన్ లో వేసుకుని పల్లీలు కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో వేయించేసి ప్లేట్ లోకి వేసేసి ఇవంతా కూడా బాగా చల్లారాక మిక్సీ జార్ లో వేసేసుకుని ఫస్ట్ ఇవి ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసాక ఆ తర్వాత ఇంకోసారి గ్రైండ్ చేస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తని పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు బెల్లం తురుము లేదంటే బెల్లం పొడి వేసాక 1/2 కప్పు కోకోవా పౌడర్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ తో పాటు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు మెల్ట్ చేసిన బటర్ లేదంటే నెయ్యి వేసాక అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని వీటన్నిటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి. మనం చట్నీ చేసినంత ఈజీగా మాత్రం అవ్వదు, చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఇలా ఎక్కువసేపు గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్ ఎక్కువగా వేడైపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ జార్ లో ఉన్నది కలుపుకుంటూ అలా గ్రైండ్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి బాగా గ్రైండ్ అయ్యి ఇలా హోమ్ మేడ్ న్యూటెల్లా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని బయట అయితే వారం రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే 2-3 వారాలు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ హోమ్ మేడ్ చాక్లెట్ న్యూటెల్లాని బ్రెడ్ మీద లేదంటే ప్యాన్ కేక్స్ మీద యూస్ చేసుకోవచ్చండి. అలా ఈజీగా హోమ్ మేడ్ న్యూటెల్లా రెడీ అయిపోయింది కదండి. ఇంకా 4th రెసిపీ వచ్చేసి మనం అందరం చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టంగా తినే జామ్ రెసిపీ అండి. ఈ జామ్ రెసిపీ మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను. స్వీట్నెస్ అంతా కూడా మనకి ఆపిల్స్ నుండే వస్తుంది. ఇక్కడ నేను మీడియం సైజ్ వి 2 ఆపిల్స్ అయితే యూస్ చేస్తున్నాను. చిన్న ఆపిల్స్ అయితే 3 ఆపిల్స్ యూస్ చేయాలండి. ఇంకా బీట్రూట్ చిన్న సైజ్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ పెద్ద సైజ్ ఉన్నట్టయితే దానిలో హాఫ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 2 ఆపిల్స్ ని పీల్ చేసేసుకుని సీడ్స్ అంతా తీసేసి ఇలా పీసెస్ గా కట్ చేసేసుకుని కుక్కర్ లోకి వేసేసుకోవాలి. కుక్కర్ లో ఆపిల్ పీసెస్ అంతా వేసేసాక చిన్న సైజ్ బీట్రూట్ ను కూడా పీసెస్ గా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసి మూత పెట్టి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించాక ఆపిల్ బీట్రూట్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఈ రెండు కూడా బాగా చల్లారాక మిక్సీ జార్ లో వేసేసుకుని ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాక స్టవ్ మీద పెట్టిన ప్యాన్ లోకి గ్రైండ్ చేసిందంతా వేసేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అంతా కలిసేలా ఒకసారి కలిపేసాక మనం చేస్తుంది ఆపిల్ జామ్ కాబట్టి ఆపిల్ లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుందండి. మనం ఎక్కువ క్వాంటిటీలో షుగర్, బెల్లం ఏం యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. లైట్ గా 3-4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం తురుము గానీ లేదంటే పంచదార కానీ 3-4 టేబుల్ స్పూన్లు వేసుకుని అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం అంతా కరిగి ఆపిల్ జామ్ అంతా బాగా ఉడికి అలా బాగా ఉడికి జామ్ అంతా బాగా దగ్గరికి వచ్చాక స్పూన్ తోటి ఇలా కలిపితే జామ్ అంతా కూడా దగ్గరికి రాకుండా సపరేట్ గా ఉండాలి. ఇంకా స్పూన్ నుండి కింద పడకుండా ఉన్నప్పుడు ఈ జామ్ ని కొద్దిగా ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసి అంతా కలిపేసుకుని మన జామ్ రెడీ అయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ జామ్ ని పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాము. జామ్ అంతా కూడా బాగా చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్ లో లేదంటే జార్ లో వేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము అంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ యాపిల్
యాపిల్ జామ్ కోసం మనం ఎక్కువ షుగర్స్ యూస్ చేయలేదు, న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ జామ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. అలా ఈజీగా యాపిల్ బీట్రూట్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.